ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు ప్రభులకు ప్రభు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన పరలోకనాథుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకు అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇజ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. అవును, దేవుని యొక్క మహోన్నతమైన నామమును యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, భూమి మీద ఉన్న అధిపతులందరూ, సమస్త న్యాయాధిపతులు, భూరాజులు, సమస్త ప్రజలు కూడా, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. అంతేకాకుండా ఆయన గణపరిచే వారిని, ఆయన చెంత చేరిన జనులు ఇజ్రాయేలీలకు అది ప్రఖ్యాతికరముగా ఉన్నదంట. అవును, దేవుడు గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, గొప్ప నామము కలిగిన దేవాది దేవుణ్ణి, అన్ని నామములు కలిగిన ఆ రాజును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. అది మనకు ప్రఖ్యాతికరముగా ఆయన చేయుచున్న దేవుడు, గొప్ప ఘనతను అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలములో ఘనత ప్రభావములు ఉన్నాయి కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించే వారిని, ఆయన నామం ఎరిగిన వారిని ఆయన గణపరిచే దేవుడు. కాబట్టి దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన చెంతకు చేరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఉన్నత సింహాసనం మీద ఆసనుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరమందాసిన పరలోక ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ నామాన్ని కనపరుస్తూ దేవా, నీ మహోన్నతమైన నామాన్ని దేవా హెచ్చిస్తూ దేవా, అయ్యా ఇదిగో స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, నీ పాదాల చేత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరొక దినమిచ్చి దేవా, ఇదిగో నీ శ్రేష్టమైన దేవా మనోహర స్థలములోకి దేవా మాకు పాలు పంపులు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆలోచన కర్తవై దేవా, మాకు సమాధానంకు అధిపతిగా దేవా, అయ్యా ఇదిగో మా మధ్య నివాసం చేయుచున్నవాడా, ఇదిగో ఈ సాయంకాల సమయాన్ని దేవా మా కొరకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి దేవా నీ రెక్కల నీళ్ళకి మమ్మల్ని దేవా తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గమానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షణ దుర్గమానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో దినాన జరిగిపోయి ప్రతి ప్రార్థనలో దేవా, ఆరాధనలో దేవా, ఇదిగో తండ్రి నీ వాక్య ధ్యానంలో దేవా నీవు మాతో ఉండి నడిపించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నింత, శక్తిను సంగుదాత, భక్తి విలాప శోద్ర, పరమాంబువీడే గాన, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపదంబురోసి, దైవాంబుతోడు పాసి, దాసుని రూపుదాచి, ధరణి ఎత్తించేగాన, క్రీస్తే సర్వాధికారి, శాశ్వతలోకవాసి, సత్యామృతాంబురాసి, సాపావరంబుమోచి,
మోసి శ్రమల సహించేగాన క్రీస్తే సర్వాధికారి సైతాను జనము గుల్పన్ పాతాళమునకు పంపన్ మృతి పదంబు వెంప రుధిరంబుగా చేగాన క్రీస్తే సర్వాధికారి పరమంతు దీర్జులైన దరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాళ్ళను ప్రభునే భజించుగాన క్రీస్తే సర్వాధికారి ఈ నామమునకు మించు నామంబులేదంచు యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడుగాన క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆశీర్వాదారి క్రీస్తే సర్వాధికారి. హల్లెలూయా. హల్లెలూయా. అవును, దేవుడే మనకు, ఆయనే సర్వాధికారి అయి మోక్షాధికారి అయి మహోపకారి అయి సిల్వదారి అయి మన మధ్య నివాసం చేయుచున్న గొప్ప దేవుడు. ఆ నామమునకు మించి నామంబు లేదటంచు యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ యేసు నామాన్ని కీర్తిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆరాధనలో రెండవ పాటగా అమోఘ వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప విమోచకుడా విమోచన నీదే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టడవు నీవు నా త్రిత్వము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప నిత్యుడవు నీవే నా సత్యుడవు నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప జీవము నీవే నా దేవుడవు నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్ల బుండాయ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కాంతయు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్ల ఉండాయ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు స్వస్థత ఆరాధనల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 13-12 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి అనుదినము మీతో మేము, మాతో మీరు కలిసి ప్రభువా మీ సహవాసంలో ఆత్మీయముగా మేము వృద్ధి నొందడానికి మీ యొక్క బలమైనటువంటి మాటలతో, మీ వాక్యం అనే ఆహారముతో మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ధైర్యపరుస్తూ, మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ వాక్యము మా పాదములకు దీపము వంటిది దేవా. నీ యొక్క వాక్యము మా ఎముకలకు జీవమునిచ్చేది. నీ యొక్క వాక్యము మృతులను సహితము సజీవులుగా మార్చగలిగేది. నీ యొక్క వాక్యము ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగేది. నీ యొక్క వాక్యము శూన్యము నుండి సమస్తమును సృష్టించగలిగేది. అట్టి నీ యొక్క బలమైన వాక్యముతో, వాక్యాహారముతో మమ్మల్ని ప్రతి దినము కూడా మీరు మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని దీవిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం సమయంలో ప్రభువా మేమందరము చిన్న మందగా చేరి ఈ మంగళవారపు స్వస్థత ఆరాధనల్లో ఇంతసేపు మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి కొద్ది నిమిషములు మీ యొక్క లేఖనములను మేము ధ్యానము చేయడంలో మీ సహాయం దయచేయండి. మీ ఆత్మ సహాయము, నడిపింపు నాకు మాకు దయచేసి ఈరోజు మేము చేయబోయేటటువంటి స్వస్థత ప్రార్థనలలో దేవా మరి మా అందరి ప్రార్థనలకు కూడా మీరు సమాధానం ఇస్తూ, మా అందరి ప్రార్థనలను నెరవేరుస్తూ, సఫలపరుస్తూ, మమ్మల్ని ఆరోగ్యముగా ఉంచుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహిలా సంఘములో ప్రతి మంగళవారము జరుగుతున్నటువంటి స్వస్థత ప్రార్థనలలో ఎంతవరకు మీరు చేసుకుంటూ వస్తున్నటువంటి గొప్ప ఘనమైన కార్యములను బట్టి, అద్భుతాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా నీ ప్రియ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు కూడా మీరు
మానక ఆలకించి అంగీకరించి మీ చెవియొగ్గి ఆలకించి సమాధానము మీరు దయచేసినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనములు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచనాలు. జీసస్ ఆన్సర్డ్, everyone who drinks this water will be thirsty again, but whoever drinks the water I give them will never thirst. Indeed, the water I give them will be come in them as a spring of water welling up to eternal life. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రైట్. కొద్ది నిమిషములు మనము మరి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆత్మీయ స్వస్థతలు అనేటటువంటి అంశం మీద గడిచిన 2 వారాలుగా మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. మనిషికి శారీరకమైనటువంటి స్వస్థత ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయమైనటువంటి స్వస్థత అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. ఎంతోమంది శరీరములో ఆరోగ్యముగా ఉండి మరి ఆత్మలో జబ్బుపడిన వారు ఉన్నారు. అలాగే మరి ఆత్మలో బలముగా ఉండి శారీరకముగా అనారోగ్యముగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆత్మలోను శారీరకముగాను కూడా మనము ఆరోగ్యముగా ఉండాలి అని ప్రతి మంగళవారం మనం ఈ స్వస్థత ప్రార్థనలను దేవుని సన్నిధిలో అందరూ కూడా మనం ఎంతో మరి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలు మనం జరిగిస్తున్నాం. కాబట్టి పాపము నుండి, అపరాధ భావము నుండి, ద్వేషము నుండి, భయము నుండి, వ్యసనాల నుండి, నిరాశల నుండి, నిస్పృహల నుండి, మరి అపవిత్రాత్మల యొక్క బంధనముల నుండి, దురాత్మల యొక్క బంధకముల నుండి, ఇవన్నీ కూడా వేటి కిందకు వస్తాయంటే ఆత్మీయమైనటువంటి రోగముల కిందకే వస్తాయి. మన లోపల ఉన్నటువంటి శరీరమునకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా శారీరకమైనవి అయితే, మన శరీరము లోపల ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి రోగముల కిందకు వస్తాయి. కాబట్టి మనం ఆరాధించేటటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శరీర రోగములను మాత్రమే కాక ఆయన ఆత్మీయ రోగములను కూడా స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ స్వస్థతలు అనగా పాపక్షమాపణ పొందడం, ఆత్మీయ స్వస్థతలు అనగా దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని, రిలేషన్షిప్ని మనము పునరుద్ధీకరించుకోవడం. ఆత్మీయ స్వస్థతలు అంటే మరి నలిగిన హృదయము కలిగినటువంటి మనము, విరిగిన హృదయము కలిగినటువంటి మనము, ఆ హృదయ గాయములను మనము నయంపరచుకోవడం. ఆత్మీయ స్వస్థతలు అంటే బంధకముల నుండి విడుదల పొందడం. ఆత్మీయ స్వస్థతలు అంటే పరిశుద్ధాత్మను మనము పొందుకొనుట ద్వారా నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని మనము పొందుకోవడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి గడిచిన 2 వారాలుగా మరి ఒక వారము ఆ పక్షవాయువు గల ఆ రోగిని ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి అతని యొక్క ఆయన వాక్యము బోధించుచుండగా, శిష్యులందరికీ వాక్యము బోధించుచుండగా, అక్కడ స్వస్థతలు ఆయన చేయట్లేదు, వాక్యమును బోధిస్తున్నారు. ఈ యొక్క పక్షవాయువు గల రోగిగ్రస్తుని మరి తీసుకొచ్చినప్పుడు ప్రభు అతనికి కూడా మరి ముందుగా అతని ఆత్మీయ స్వస్థతను, నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రకటించడం ద్వారా ముందు అతనికి ఆత్మలో స్వస్థతను అనుగ్రహించి తర్వాత అతనికి శారీరకమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్వస్థతను కూడా అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం.
కాబట్టి శారీరక స్వస్థత కన్నా కూడా పాప క్షమాపణ, ఆత్మీయ స్వస్థత అనేది బహు ప్రాముఖ్యమైనది. గడిచిన వారం జక్కయ్య విషయాన్ని కూడా మనం చూసాం. ధనవంతుడైనటువంటి జక్కయ్య మరి యేసుక్రీస్తు ప్రభువారు అతనింటికి వచ్చినప్పుడు జక్కయ్యలో వచ్చినటువంటి ఆ యొక్క చేంజ్, అతనిలో వచ్చినటువంటి ఆ మార్పు, అతనిలో వచ్చినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి స్వస్థత, ఇవన్నీ కూడా మనం చూడగలిగాం. ఆత్మీయమైనటువంటి స్వస్థత వచ్చినప్పుడు మరి మనుషుల్లో డబ్బు మీద ఆ వ్యామోహం తగ్గుతుందని, అలాగే వారు చేసినటువంటి పాపములను బట్టి వారు పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటారని, ఆత్మీయ స్వస్థత వచ్చినప్పుడు నూతన స్వభావంలోనికి వాళ్ళు మారతారని మనం గడిచిన వారం ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ వారం యోహాను సువార్తలో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు మరి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి ఆ యాకోబు బావి దగ్గర, సమరయాలో ఉన్నటువంటి యాకోబు బావి దగ్గరకు ఆయన ప్రయాణము వలన అలసి ఉండి ఆ బావి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉన్నప్పుడు మరి మధ్యాహ్నము 12 గంటల సమయంలో సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును అనగా నాకు దాహమున కుమ్మని నిన్ను అడుగుచున్న వాడెవ్వడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ యొక్క బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడను దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్య భాగం అంతా కూడా మనకు పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. ఈ వాక్య భాగంలో మనం చూస్తే మరి ఒక స్త్రీ, 5 భర్తలు కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక రెస్పెక్ట్ఫుల్ జీవితము లేనటువంటి ఒక స్త్రీ, అనగా నిందతో, అవమానకరమైనటువంటి జీవితముతో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ. మరి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నీళ్లు చేదుకొనుట కొరకు ఆ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు మరి ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి ఆత్మీయ స్వస్థత, అనగా మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీని మరి దాహమునకు నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, నీవు మమ్మేల నీవు దాహమునికిమ్మని నీరు అడుగుచున్నావు అని అడుగుతూ ఆ నీళ్ల గురించి ఆమెతో మరి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆమెతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, నీవు దేవుని వరమును గురించి నీవు ఎరిగి ఉంటే, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ దట్ హూ ఈజ్ ఆస్కింగ్ యూ, నిన్ను అడుగుచున్న వారెవరో, అలాగే దేవుని యొక్క మరి వరమేంటో, దేవుని వరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నిన్ను అడగడం కాదు, నీవే ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నారు ఆమెకి. వాక్యం ఏమిటి? మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువే వాక్యము. వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో నేనెవరో నీవు తెలుసుకో, దేవుని వరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఎరిగి ఉంటే
నీవు ఆయనను అడగడం కాదు కానీ ఆయనే నీకు ఆయనే నీకు జీవజలము ఇచ్చేటటువంటి వాడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే ఈ యాకోబు బావిలో ఉన్నటువంటి నీటి గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇందులో ఉన్నటువంటి నీళ్లు ఆయన ఇస్తానని అంటున్నాడని వెంటనే నీ దగ్గర చేదుకోవడానికి మరి ఏమీ లేదు కదా, ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది అని చెప్పి ఆమెను ప్రశ్నిస్తుంది. అంత మాత్రమే కాదు, మరి మా పితరులైనటువంటి యాకోబు కంటే కూడా నీవు గొప్పవాడివా అని యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తుంది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరి చెబుతున్నటువంటి మాట, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ కూడా దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పటికీ కూడా ఆమెకి ఆ విషయం అర్థం కాక, అలా అయితే ప్రభువా ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేస్తే నేను ప్రతిరోజు ఇక్కడికి నీళ్లు చేదుకోవడానికి తోడుకోవడానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది, నీవిచ్చేటటువంటి నీళ్లు త్రాగితే గనక ఇంకెప్పటికీ దాహం వేయదు అంటున్నావు కాబట్టి నాకు ఆ నీళ్లు నేను ఎప్పుడూ కూడా దప్పికొనకుండానట్లు చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయనను అడుగగా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఆమె యొక్క జీవితం గురించి, ఆమె యొక్క బ్రతుకు గురించి, ఆమె జీవితంలో జరిగిన దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారో అప్పుడు ఆమె కన్నులు తెరవబడతాయి. అంతకుముందు వరకు మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వరమైనటువంటి నిన్ను దాహమునికిమ్మని అడుగుతున్నటువంటి నేనెవరో నువ్వు తెలుసుకోమన్నా కూడా ఆమెకు అర్థం కాల. అలాగే నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నటికీ కూడా దప్పికొనరు అని చెప్పినా కూడా ఆమెకు అర్థం కాల. కానీ ఎప్పుడైతే ఆమె యొక్క జీవితం గురించి, ఆమెకున్నటువంటి భర్తల గురించి, ఆమె ఉంటున్నటువంటి పరిస్థితి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పినప్పుడు వెంటనే ఆమె మరి అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అప్పుడు ఆమె యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. దేవుని వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, దేవుని వాక్యము ఎప్పుడైతే వెల్లడి అవుతుందో అప్పుడు మన కన్నులు వెలిగించబడతాయి. కాబట్టి ఆ సమయంలో మరి ఎప్పుడైతే ఆమె ఈయన ప్రవక్తను అనుకుందో ఆయనను ఇంకొక ప్రశ్న అడుగుతోంది. ఇంతవరకు మేము క్రీస్తనబడినటువంటి మెస్సయ్య వచ్చునని మరి నేను ఎరుగుదును, నాకు తెలుసు క్రీస్తనబడే మెస్సయ్య వస్తాడని, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నేనే క్రీస్తునని, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెకు వాక్య పరిచర్యను చేసి వాక్యమును వెల్లడిపరిచారో ఆ తర్వాత జరిగినటువంటి అద్భుతము 28వ వచనాన్ని మనం చదివితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. చూడండి, మరి ఆ స్త్రీ వెంటనే తన కుండను విడిచిపెట్టి, ఎప్పుడైతే వాక్యం అనేటటువంటి జీవజలము మనలోనికి ప్రవేశిస్తుందో, వాక్యమనే జీవజలమును మనము స్వీకరించగలుగుతాము, వాక్యమనే జీవజలాన్ని మన హృదయాల్లోనికి మనం తీసుకొనగలుగుతాము, అప్పుడు పాపం అనేటటువంటి కుండను మనం విడిచిపెట్టేస్తాం. పాపం అనేటటువంటి కుండను విడిచిపెట్టి మరి ఊర్లోనికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త చేస్తుంది. ఆయనే క్రీస్తు కాడా అని వారితో చెబుతూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో స్వస్థతలు జరగాలి, మన జీవితాలు బాగుపడాలి, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి, మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలి అంటే మనము ఎంత ఎక్కువగా వాక్యమును వింటామో, ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును మనము చదువుతామో, ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించగలుగుతామో, ఆ వాక్యము మనలోనికి వెళ్ళినప్పుడు మనలో ఆత్మీయమైనటువంటి స్వస్థత కలుగుతుంది, ఆత్మీయమైనటువంటి స్వస్థత కలుగుతుంది. మరి ఒక రకంగా పాపములో ఉన్నటువంటి
ఆ స్త్రీ తన పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మరి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది. వారు ఆ ఊర్లో ఉండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చిచుండరి. ఎంతోమంది మరి ఆమె మారుమనసు పొంది ఆమె ఆత్మీయమైనటువంటి స్వస్థతను పొందుకొని వెళ్ళి అనేకులకు సాక్ష్యం చెప్పుట ద్వారా ఆ ఊర్లో ఉంచి ఎంతోమంది బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చిచుండరి. మరి ఆ తర్వాత కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారందరినీ కూడా అక్కడ మరి కొన్ని రోజులు ఉండి వారికి సువార్తను ప్రకటించి మరి ఆ ఊరిలో ఆమె యొక్క సాక్ష్యమును బట్టి, ఆ స్త్రీని బట్టి, ఆ సమరయ స్త్రీని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని వ్రాయబడింది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. కాబట్టి ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకరక్షకుడు, అసలు నీవు మరి యాకోబు కంటే గొప్పవాడివా అని అడిగినటువంటి ఆ స్త్రీ మరి ఎప్పుడైతే ప్రభువారు వాక్యమును ఆమెకు వివరించిన తర్వాత, సత్యమును ఆమెకు వివరించిన తర్వాత, సత్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునని ఆమె యొక్క మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత తక్షణమే ఆమె పాపముల నుండి స్వస్థత పొందుకుంది. ఆత్మీయమైనటువంటి స్వస్థత, రక్షణ కార్యము అక్కడ జరగగలిగింది. కాబట్టి ఆమెను బట్టి అనేకులు విశ్వాసం ఉంచి ఆయన యందు మరి రక్షించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షకుడని వారు నమ్మగలిగారు, అంగీకరించగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును మనము గ్రహించగలుగుతాము, ఖచ్చితముగా మనము కూడా ఆత్మలో స్వస్థత నొందిన వారముగా, స్వస్థతను పొందుకున్నటువంటి వారముగా మన జీవితాలు, మన ఆత్మ, మన శరీరము, మన ప్రాణము అన్నీ కూడా మనము స్వస్థతను పొందుకోగలుగుతాము. కాబట్టి ఈ యొక్క స్వస్థత ఆరాధనలో దేవుడు అనుగ్రహించు ఈ ఆత్మీయమైనటువంటి స్వస్థతను మనము పొందుకొనులాగున ప్రతిదినము దేవుని వాక్యములో మనము కొనసాగేవారిగా ఉండాలి. దేవుని మాటలు వినేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే వాక్యము మనము వింటున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన యొక్క మన మనోనేత్రములను వెలిగించి మనకు స్వస్థతను అనుగ్రహించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క స్వస్థత ఆరాధనలు మనము ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ స్వస్థత ఆరాధనల కొరకు మరి శాంతక్క ప్రార్థన చేస్తుంది. వాళ్ళందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. మొట్టమొదటిగా మనం అందరం కొంతసేపు దేవుల్ని స్తుతిద్దాం. స్తుతి ఎటువంటి గొప్ప కార్యానైనా చేస్తుంది. ఆయన మన మధ్యకి పూర్తిగా ఆహ్వానిద్దాం. ఈ వాక్యంతో ఏ విధంగా దేవుడు మనల్ని స్వస్థపరిచాడో, ఆత్మీయ స్వస్థత ఇంకను అన్ని రకాల స్వస్థతలు కలగాలంటే కేవలం స్తుతి మాత్రమే. దేవుడు మన మధ్యకు బహుబలంగా దిగిరాటానికి మనందరం ఏకాత్మతో, ఏక మనసుతో, విశ్వాసముతో, నమ్మకముతో పరిశుద్ధాత్మ దేవుడి గొప్ప కార్యాలు చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి, నీకే స్తుతి 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 స్తుతి.
ఆరాధన కర్పుడా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా బలమా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ఆధారమా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా కాపరి నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా యొక్క పరమ వైద్యుడా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అతి పరిశుద్ధుడా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన మమ్మల్ని చూచుచున్న కన్నులు కలవాడా నీకేస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏడంతలా ఆత్మాభిషేకముతో మమ్మల్ని అందరినీ నింపబడిలాగిన ప్రభా మా మధ్యకి రమ్మని అడుగుచు నాన్నయ్య. ఇదిగో నిండు మనస్సుతో ప్రభా నాయన మేము అడుగుతూ ఉంటుండగా ప్రభా మా మధ్యకి రండి ప్రభా. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ఆసక్తితో ప్రార్థించినప్పుడు ప్రభా నాయన వర్షము రాకూడదు అన్నప్పుడు ప్రభా ఏ విధంగా నాయన ఇది జరిగిందో తండ్రి, అటువంటి కార్యాలు ప్రభా నాయన మేము ఆసక్తితో నాయన ప్రార్థన చేయుటకు ప్రభా మాలోకి ఆసక్తిని ప్రార్థన ఆత్మను మాలో పెట్టమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి విశ్వాసమునకు కర్తవు నీవయ్యా. అయా ఇదిగో తండ్రి మొట్టమొదటగా ప్రభా మా యొక్క విశ్వాసతను ప్రభా బాగు చేయమని అడుగుచూ ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి మాలో ఉన్న అపనమ్మకము తీసివేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా ఇదిగో మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా నీ వాక్యం బాగు చేస్తుందయ్యా. ఇంతవరకు ప్రభా నీ దీన సేవకుడు ప్రభా నాయన మరుగుపరిచి నువ్వు మాట్లాడావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. నువ్వు ఎట్టి వాడవై ఉన్నావో గుర్తెరిగే వరకు ప్రభా మా ఆత్మీయ కన్నులు తెరిచే వరకు ప్రభా నాయన మేము ఎటువంటి కార్యము చూడలేమయ్యా. అయా నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవయ్యా. అయా మా యొక్క స్వభావం ఏమిటో ప్రభా మేమేమై ఉన్నామో ప్రభా నువ్వు ప్రతిదీ ఎరిగి ఉన్న దేవుడవయ్యా. అయా మమ్మల్ని కనికరించండి. మా స్వభావం బాగు చేయమని అడుగుచూ ఉన్నాను. మా అల్ప విశ్వాసమును తీసివేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ దగ్గరకు వచ్చే వారిని ప్రభా నువ్వెంత మాత్రము త్రోసిపుచ్చని దేవుడవయ్యా. అయా నీ దగ్గరకు వచ్చి ఉన్నాం మేము కొద్ది మారమందమై ఉండి ప్రభు వచ్చి ఉన్నప్పటికీ ప్రభా ఇద్దరు ఏకీభవిస్తే చాలన్నావు కదా ప్రభా. భూమి మీద ఏది బంధించబడుతుందో అది పరలోకంలో బంధించబడుతుందని ఎవరైతే ఇద్దరు ఏకీభవించి ఇదిగో భూమి మీద ఏదైతే తెరుస్తారో అది పరలోకంలో తెరవబడుతుంది అన్నావు కదా ప్రభా. దేవా నీవే మాకు ఆధారమని ప్రభా ఇదిగో తండ్రి మాకు రావలసిన దీవెనలు రావటానికి ప్రభా ఇదిగో ప్రభా మా ప్రార్థన సన్నిధికి చేరటానికే ప్రభా మేము ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. ఆ మేడ గది మీదకి ప్రభా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఏ విధంగా పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చిందో ప్రభా మేము మా గృహాల్లో ప్రభా అనుభవం పొందుకొనలాగన ప్రభా మా ఆత్మీయ స్వస్థత, మా శారీరక స్వస్థత, మా ఆర్థిక స్వస్థత పొందుకొనలాగన ప్రభా నీ అద్భుతము జరిగించమని అడుగుచున్నాను. అయా నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవయ్యా. అయా నిండు మనస్సుతో ప్రభా నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు ఆలకించే దేవుడవయ్యా. అయా దీనులుగా ఉండి ప్రభా మొరపెడితే ప్రభా నాయన నువ్వు ఆలకిస్తావయ్య. నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను నాయన. నువ్వు దయాళుడువయ్యా. అయా నీ కృప నిరంతరం ఉంటదయ్యా. అయా నీ కృప మా మీదకి రానిమ్మని అడుగుచున్నానయ్యా. అయా నీ కటాక్షం మా మీదకి రానిమ్మని అడుగుచున్నామయ్యా. అయా మా సమస్యలు నీకు చెబుతూ ఉంటుండగా ప్రభా మేము మనుషుల్ని ఆశ్రయించట్లేదయ్యా, రాజుల్ని ఆశ్రయించట్లేదయ్యా, అధికారులను ఆశ్రయించట్లేదయ్యా, ఇదిగో తండ్రి వైద్యులను ఆశ్రయించట్లేదయ్యా. అయా నువ్వు సమస్తము నీవై ఉన్న ప్రభా నీ మీదే ఆధారపడుతున్నామయ్యా. అయా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. మా పరమ తండ్రి మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను నాయన. ఇదిగో దేవాని భారము యెహోవా మీద మోపమన్నావు కదా ప్రభా. మా తండ్రివి నీవు కదయ్యా. అయా మా భారము నీ మీద మోపుతూ ఉన్నామయ్యా. అయా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. నువ్వు కోపించునే వాత్సల్యత చూపించే దేవుడవయ్యా. అయా మా మీద ఉన్న ప్రభా నాయన నీ వాత్సల్యత ప్రభా ఎడతెగక ఉన్నది కాబట్టి ప్రభా మేము నశించక ఉన్నాము కదా తండ్రి. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. ఇంకను నీ కటాక్షం మా మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ అద్భుతం ఆశ్చర్యకార్యం ప్రభా మా జీవితాల్లో మేమేమైతే ప్రార్థన చేస్తున్నామో ప్రభా మమ్మల్ని ప్రభా నాన్న తాకింపబడులాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఆ సమరయ స్త్రీ ప్రభా నాన్న నువ్వు ఇచ్చిన జీవజలం నదులు నాన్న ఏ విధంగా తాగితే ప్రభా నాన్న ఆమె దప్పి కొనదని గ్రహించుకున్నదో ప్రభా నాన్న ఇదిగో తండ్రి నీ దగ్గరకు వచ్చిన్నాం ప్రభా నీ జీవజలముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. మా కడుపు నిండా ప్రభా నాన్న ఇదిగో తండ్రి ఇతరులకు ప్రభా పారడి నీటి బుగ్గగా ప్రభా మమ్మల్ని కూడా తయారు చేయమని అడుగుచున్నాను. మాకు సహాయం దయచేయండి. ఆ పాపపు కుండను ప్రభా ఏ విధంగా విడిచిపెట్టి ప్రభా ఇదిగో తండ్రి తన జీవితం గురించి చెప్పిన వాడు ఎట్టివాడో ప్రభా ప్రకటించిందో ప్రభా మా జీవితంలో ఉన్న
నాన్న ప్రతి పాపాన్ని ప్రభ నాన్న మేము విసర్జించిలాగిన ప్రభ మాకు నీవు సహాయము దయచేయి ప్రభ, మాకు సహాయము దయచేయండి ప్రభ. మేము ఒట్టివారం ప్రభ, మేము బలహీనమై ఉన్నప్పటికీ ప్రభ దేవాని యొక్క హస్తం మమ్మల్ని పైకి లేవనెత్తమని అడుగుతున్నాను నాయన. ప్రతి విధమైన అలజడి వైపు చూడకుండా ప్రభ విశ్వాసముతో ప్రభ నాయన నీ వైపు ప్రభ మా చేతులు నీ చేతికి అప్పచెపుతూ ఉన్నామయ్యా. అయ్యా నీతో పాటు నడవటానికి మాకు సహాయము దయచేయండి. మా జీవిత యాత్రలో కలిగే ప్రభ ప్రతి గాలి తుఫాను అలజడిని ప్రభ నీవే నెమ్మది పరచగల దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి రోగుల కోసం వచ్చి ఉన్నాను నాన్న, నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదన్నావు కదా ప్రభ. పరమ వైద్యుడా, పరమ కుమ్మరి నాయన యెహోవా రాఫాగా ఇంతవరకు ప్రభ మాకు ఆరోగ్యపు రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచిన మహా గొప్ప దేవుడా, నీ కృప మా మీదకు రాని అడుగుచున్నాను. ప్రత్యేకంగా ప్రభ నాయన ఎస్తేర్ సిస్టర్ నీ చేతికి అప్పచెప్తున్నాను, ఎస్తేర్ సిస్టర్ నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభ. నీ వేలు చాలయ్యా, నీ వేలు చాలయ్యా. ఇంతవరకు ప్రభ నాయన మంచి రిపోర్ట్స్ ఇచ్చావు, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నానా ఇదిగో దేవా నానా ఆ యొక్క నానా మరి ఆపరేషన్ అంతటిని ప్రభ నువ్వు సక్సెస్ఫుల్ గా చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఆ క్యాన్సర్ విషయమే ప్రభ నాయన ఇదిగో తండ్రి వారిలో ఉన్న డౌట్ అంతా ప్రభ నువ్వు తీసివేమని అడుగుచున్నాను. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదయ్యా. నమ్మితే నీవు నా మహిమను చూస్తానన్నావు కదా ప్రభ. మేము నమ్ముతున్నామయ్యా, మేము నమ్ముతున్నాము తండ్రి. మంచి రిపోర్ట్ రావటానికి సహాయం దయచేయండి ప్రభ. వారి చింత యావత్తు తీసివేమని అడుగుచున్నాను. ఎటువంటి నాయన ఇదిగో తండ్రి క్యాన్సర్ లక్షణాలు లేకుండా ప్రభ మంచి రిపోర్ట్ రావటానికి ప్రభ నువ్వు అద్భుతము జరిగించమని అడుగుచున్నాను. నీ వేలుతో ప్రభ అక్కడ నువ్వు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆ పెయిన్ అంతా ప్రభ యేసునామములో తీసివేమని అడుగుచున్నాను. ఆపరేషన్ ద్వారా వచ్చిన ఆ పచ్చి పుండంతో ప్రభ నీ రక్తాన్ని ప్రోక్షింప చేసి ప్రభ నీ గాయపడిన హస్తముతో ప్రభ ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. పరమ వైద్యుడా, మనుషుల్ని ఆశ్రయించట్లేదు ప్రభ, జీవము గల దేవా నానా నీవు మమ్మల్ని సృష్టించిన తండ్రివని ప్రభ నాయన మా కొరకు ప్రాణం పెట్టిన వాడవని ప్రభ, మా బాధలన్నీ ప్రభ మా గాయాలన్నీ ప్రభ నువ్వు భరించిన వాడవని ప్రభ నీకు మొరపెడుతున్నామయ్యా. అయా సహాయము దయచేయి నాయన. వారి జీవితం ప్రభ ఒక ప్రత్యేకమైన సాక్ష్యపు జీవితంగా మార్చబడిలాగన ప్రభ నువ్వు అద్భుతమని జరిగించమని అడుగుచున్నాను. నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభ, నీ ఆశ్చర్యమైన కార్యాలు ప్రభ మా యొక్క తలంపులకు అందమయ్యా ప్రభ. నువ్వు మహత్కార్యములు చేసే దేవుడు అయ్యా, అయా సూచక్రియలు చేసే దేవుడు అయ్యా. అయా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరచడానికే ప్రభ నువ్వు విశ్వాస కార్యాలు చేసేవాడా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నాయన ఆ బిడ్డని ప్రభ నువ్వు ముట్టమని అడుగుచున్నాను. నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను, నువ్వు బలపరచమని అడుగుచున్నాను. ఆమె ప్రభ నాన్న ఇదిగో తొందరగా ప్రభ నాన్న కోలుకొని లాగన ప్రభ నీ కృప అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు సెకనులో అద్భుతాలు చేయగల దేవుడవయ్యా. కనురెప్పపాటులో ప్రభ అద్భుతాలు చేసే దేవుడా, వారి జీవితంలో జరిగించండి. మంచి రిపోర్ట్ రావటానికి కృప చూపించండి. ఎంత గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పెద్ద సైజులో ఉన్న కాయను ప్రభ ఇంతకాలము ప్రభ నాయన ఉన్నప్పటికీ ప్రభ ఆ బిడ్డకి నీ ఆరోగ్య రెక్కల చాటున భద్రపరచవయ్యా. ఏ అపాయము రాకుండా కాచి కాపాడవయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ సమయం వచ్చింది కాబట్టి ప్రభ నాన్న ఇదిగో తండ్రి మంచిగా ఆపరేషన్ అవటానికి సహాయం చేసా. వారికి ఇంకా జ్ఞానం ఇచ్చి ప్రభ నాన్న ఇదిగో దేవా నాయన ఆ వైద్యులు ఏ విధంగా మీకు ట్రీట్మెంట్ చేయాలో ప్రభ నాన్న నువ్వు పరమ వైద్యుడా వారికి జ్ఞానము దయచేయమని అడుగుచున్నాను. ఆ వైద్యులకు దయచేయమని అడుగుచున్నాను. నాన్న ఆ పరిచర్య చేస్తున్న ఆ నర్సులకు గాని ప్రభ, ఆయమ్మలకు గాని ప్రభ ఇదిగో ప్రభ వారి కుటుంబ సభ్యులకు గాని ప్రభ నాయన నీవే ప్రభ తగు మీద జ్ఞానాత్మతో నింపమని అడుగుచున్నాను. ఏం తినాలో ఏం తినకూడదో కూడా ప్రభ నీవు జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను పుట్టింప చేయమని అడుగుచున్నాను. నీ కృప చూపించి ప్రభ బిడ్డను తొందరగా ప్రభ కోలుకొని మంచి రిపోర్ట్ తో ప్రభ తన సంతోషముతో ప్రభ తన గృహానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం దయచేయండి. మరి ఒక్కసారి ప్రభ నానా బిడ్డ చుట్టూ ప్రభ నీ దేవదూతలను కంచి వేయండి. ఆమె చేసిన ప్రతి ప్రార్థన ఇంతవరకు ఆలకించావు. ఆ బిడ్డ విశ్వాసాన్ని అభివృద్ధిపరిచావు నాయన. ఆమెను బట్టి ప్రభ నాన్న ఆ కుటుంబాన్ని రక్షించావు. నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప అద్భుత కార్యము ఆ బిడ్డ జీవితంలో జరిగించమని అడుగుచూ ఉన్నాను నాయన. నీకే వందనాలు. నువ్వు జరిగించుటకు నువ్వు సమర్థుడవయ్యా. హిజ్కియా ప్రభ కన్నీళ్లు కార్చినప్పుడు ప్రభ దేవా ఏ విధంగా ప్రభ నువ్వు జవాబిచ్చావో ప్రభ అటువంటి జవాబు ప్రభ వారు పొందుకుందురుగాక. యేసు నామములో వారు పొందుకుందురుగాక.
పరిశుద్ధాత్మ దేవుడా నీ కృప చూపించమని అడుగుచున్నాను. నీ కనికర కటాక్షం ప్రభ నానా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఎస్తేర్ అక్కను ప్రభ నువ్వు తాకమని అడుగుచున్నానయ్యా. నీకే వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. ప్రత్యేకంగా ప్రభ డేవిడ్ రాజు గారు గారిని చేతికి అప్పచెప్తున్నాను. నాన్న ఇదిగో తండ్రి ఈ దినమందు ప్రభ హాస్పిటల్లో ఉంటుండగా ప్రభ ఉదయకాల సమయం నుండి ప్రభ నాయన ఆయనకి కలుగుతున్న ప్రతి విధమైన ప్రభ ఆ జ్వరాన్ని ప్రభ నువ్వు గద్దించమని అడుగుచున్నాను. నువ్వు గద్దించమని అడుగుచున్నాను. నీ సేవకుడయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. పేతురు అత్తగారిని ఏ విధంగా ప్రభ ఆ జ్వరాన్ని గద్దించగానే ప్రభ అది పారిపోయి ప్రభ ఆమె వెంటనే లేచి ప్రభ పరిచర్య ఏ విధంగా చేసిందో ప్రభ నీ పరిచారకుడయ్యా అయ్యా ఇదిగో ప్రభ ఈ రాత్రి కాల సమయంలో ప్రభ మా ప్రార్థన వెళ్ళి ప్రభ ఇదిగో ఆ బిడ్డడికి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి ప్రభ తిరిగి తన పరిచర్యలో ప్రభ తను చేసుకోవటానికి నీ కృప చూపించండి. ఆ నీరసం అంతా ప్రభ యేసునామములో తీసివేమని అడుగుచున్నాను. మంచి రిపోర్ట్స్ రావటానికి నీ కృప చూపించండి. నీ సేవకుడికి ప్రభ నిండా ఆరోగ్యముతో ప్రభ నీ కొరకు వాడబడే కృపా భాగ్యము దాయిచ్చేమని అడుగుచున్నాను. తనకు పరిచర్య చేస్తున్న ప్రభ తన భార్య జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నాన్న ఉన్న సంఘ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి వాళ్ళని కూడా బలపరచమని అడుగుచున్నాను. వారి విశ్వాసాన్ని ప్రభ అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. క్షేమంగా ప్రభ ఆయన కూడా ప్రభ నాన్న గృహానికి చేర్చమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ప్రత్యేకంగా ఇద్దరు బిడ్డల్ని ప్రభ నీ కౌగిటికి అప్పచెప్తున్నానయ్యా. అయ్యా కార్యము సఫలము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు లేడయ్యా. నువ్వు కార్యము జరిగించమని అడుగుచున్నాను. నీ కార్యములు ప్రభ మా తలంపులకు అందవయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీ కృప వారి మీదకి రానియండి. ప్రత్యేకంగా ప్రభ మా తహిల్ల సంఘంలో ప్రభ మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభ మా కలుగుతున్న ప్రభ ప్రతి బలహీనతను కూడా ప్రభ నీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్యములో ఉన్న జీవం ప్రభ మా నరాల్లోకి ఇంకనూ ప్రభ ఇంజెక్ట్ చేయమని అడుగుచున్నాను. ప్రతి అణువును తాకమని అడుగుచున్నాను. ప్రతి కణాన్ని తాకమని అడుగుచున్నాను. అయ్యా ఇదిగో వాక్యం వింటుండగానే ప్రభ మా జీవితంలో మా శరీరంలో మా కుటుంబాల్లో ప్రభ మా ఆత్మలో ప్రభ నీ అద్భుతాలు జరిగించమని అడుగుచు ఉన్నాను. అద్భుతకరుడవయ్యా అయ్యా నువ్వు అల్ఫా ఒమేగావైనందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదయ్యా. అయ్యా నీకు సమస్తమును సాధ్యమైన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మా బ్రతుకులను బాగు చేయవాడా దినము ప్రభ నాయన మేము ప్రభ మా దివిటీలో ప్రభ నాయన ఇదిగో తండ్రి మా యొక్క ప్రభ నాన్న నూనె మేము నింపుకుంటూ ఉంటుండగా ప్రభ నువ్వు వచ్చినప్పుడు ప్రభ నాయన నీతో కలిసి ప్రభ అవి ఇందులో ప్రభ మేము రావటానికి మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. నిత్యము మా దీపాలు వెలగాలి. మా ఆత్మీయ దీపాలు వెలుగుతూ ఉండాలయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించి మరి అడుగుచున్నా. నీ కృప చూపించండి నాయన. మాకు కలుగుతున్న ప్రభ మా కుటుంబాల్లో ఉన్న ప్రభ మా బిడ్డల్ని చేతికి అప్పచెప్తూ ఉన్నాను నాయన. మాకు కలిగిన ప్రభ నాయన సమస్తాన్ని నీ చేతికి చెప్తూ ఉన్నామయ్యా. నువ్వే చూచుకోమని అడుగుచున్నాను. ఆలోచనకర్తో ప్రభ నీ ఆలోచన చొప్పునే ప్రభ నేను నడవటానికి ప్రభ మా అందరినీ కంట్రోల్లో నువ్వు పెట్టుకోమని అడుగుచూ ఉన్నాను. హృదయ శుద్ధితో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచూ ఉన్నాను. పూర్ణంగా ప్రభ నీ మీద ఆధారపడే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను. నువ్వెందుకనగా నువ్వు చూచుకునే దేవుడవయ్యా. అయ్యా మా ప్రతి పరిస్థితిని చేతికి చెప్తున్నాను. మా ఆత్మల్ని చేతికి చెప్తున్నామయ్యా. నీ కృప నీ కటాక్షం మా మీదకి రానియండి. ప్రత్యేకంగా ప్రభ మా తహిల సంఘములో ఉన్న ప్రభ మా బిడ్డల్ని ప్రభ నీ చేతికి చెప్తున్నాను. నాయన పాపము నుండి కీడు నుండి వారిని నాను తప్పించి ప్రభ వారి చుట్టూ ప్రభ నీ అగ్ని కంచె నీ రక్త కంచె వేయండి ప్రభ. చిన్ననాడే ప్రభ సమూయేలు ఏ విధంగా ప్రభ నీకు అప్పగించినప్పుడు నా కన్నీళ్లు చూచి ప్రభ ఎంత గొప్ప ప్రవక్తి ప్రభ నాన్న ప్రవక్తం చేసావో ప్రభ అటువంటిగా ప్రభ మా బిడ్డల ప్రభ నాయన నీ చేతిలో ఉండాలయ్యా. నీ చేతికి చెబుతూ ఉన్నామయ్యా. అయ్యా రాబో తరములో ప్రభ వారు వాడబడే బలమైన సాధనాలుగా వాడబడలాగా ప్రభ నీ కృప మా బిడ్డల మీదకి రాని మరడుగుచున్నాను. మా కుటుంబాల మీదకి రాని మరడుగుచున్నాను. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్తము నీ మహదైశ్వర్యములో ప్రభ ప్రతి అవస్థ నువ్వు తీరుస్తున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను తీర్చమని అడుగుచున్నాను. ప్రత్యేకంగా మా ఆత్మలన్నింటినీ చేతికి చెప్తూ ఉన్నానయ్యా.
పాపములో కీళ్ళలో పడకుండా ప్రభ నిత్యము ప్రభ దావీదు వలె ప్రభ నీ ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో ఉంచుకొని లాగన ప్రభ నీ కృప చూపించండి ప్రభ. ఎంత ఆత్రం పెట్టవయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దావీదుకు ప్రభ ఆ 119వ కీర్తనలో ఉన్నట్టుగా ప్రభ ఎంత భారంతో రాసి ఉన్నాడయ్యా. అయా ఇదిగో తండ్రి అటువంటి భారభరితంగా ప్రభ నీ ధర్మశాస్త్రాన్ని ప్రభ నాన్న ఇదిగో తండ్రి మేము చదవటానికి మాకు సహాయం దయచేయండి. మా కన్నులకు ప్రభ నీ వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా సహాయకుడా నీ సహాయముతోనే మేము ప్రభ నాయన ఇదిగో తండ్రి ప్రాకారాలు మేము దాటగలమయ్యా. ఈ జీవిత యాత్రను మేము నడవగలమయ్యా. మాకు సహాయం చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాన్న మతహిల సంఘము చుట్టూ ప్రభ నీ అగ్ని కంచె నీ రక్త కంచె వేమని అడుగుచున్నాను. నీ సేవకులు అంటే ఇద్దరు చుట్టూ ప్రభ నీ అగ్ని కంచె వేమని అడుగుచున్నాను. మా కుటుంబాల చుట్టూ ప్రభ నానా నీ కంచె ప్రభ ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఎస్తేరక్క నీ చేతుకు చెప్తూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి డేవిడ్ రాజు గారి చేతుకు చెప్తున్నాను. నాన్న సుధాకర్ బ్రదర్ చెప్తున్నాను. ఆ బిడ్డను కూడా సంపూర్ణమైన ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. నాన్న ఇదిగో తండ్రి మీరమ్మని నీ చేతుకు చెప్తున్నా. ఆ బిడ్డలో కూడా ప్రభ ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కూడా యేసు నామములో తీసివేసి ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. పరమ వైద్యుడా నీవు తప్ప ప్రభ మాకు దిక్కు ఇంకెవరు లేరయ్యా. నీ రక్తమే ప్రభ మా గృహాల మీద ఉంచి ప్రభ మా బిడ్డల మీద మాకు కలిగిన సమస్తం మీద ఉంచి ప్రభ నీ కాపుదల ఇచ్చి ప్రభ నాయనా నీవే మమ్మల్ని నాన్న చూచుకునమని కాపాడమని ప్రభ నాయన మేము చేసిన ప్రార్థనలు ప్రభ నీ సన్నిధిలోకి చేర్చుకొని ప్రభ మాతో పాటు ప్రభ ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ప్రభ వారిని కూడా ముట్టి స్వస్థపరచమని ఈ ప్రార్థనంతయు ప్రభ నీ సన్నిధిలోకి చేర్చుకోమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమేన్. ఆమేన్. కోడి తన పిల్లలను రెక్క చాటునా, కోడి తన పిల్లలను రెక్క చాటునా దాచుంచి కాపాడునట్లు, దాచుంచి కాపాడునట్లు నన్ను కాయుము, నన్ను దాచుము, నన్ను కాయుము, నన్ను దాయుము. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోని బాధ చెప్పాలి. అమ్మ నాన్న అన్నీయు నీవేనయ్యా, అమ్మ నాన్న అన్నీయు నీవేనయ్యా. ఆదుకో ఆదుకొని ఆదరించయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించయ్యా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతం. ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ప్రభువారిని అడిగినప్పుడు, ప్రభు నేనిచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడు, వాని కడుపులో నుండి జీవ జలపు బుగ్గలు ఊరునని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆమె ఎంత నమ్మకాన్ని కనబరిచిందంటే, ఆ ప్లేస్లో జ్ఞానులున్న, తెలివితేటలు గలవాళ్ళున్న యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను ఎవ్వరూ నమ్మి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే నమ్మడానికి ఆధారం లేని మాట ఆయన చెప్పాడు. నీవిచ్చు నీళ్లు తాగితే ఇంకెప్పుడు కూడా మేము దప్పిగొనమా? ఎలా? ఏ లాజిక్ ప్రకారం నువ్వు చెప్తున్నావు అని మనుష్యులు ఆలోచించేవాళ్ళు. అంతెందుకండి, శాస్త్రులు పరిసయ్యులు
వీళ్ళే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలను నమ్మలేదు. ఆయన అధికారముతో బోధిస్తున్నప్పుడు ఏ అధికారం చేత నువ్వు ఇవన్నీ కూడా చేస్తున్నావు అని అడిగారు. స్వస్థతలు చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను కుమారుణ్ణి అని చెప్పినప్పుడు, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నానని చెప్పినప్పుడు వాళ్ళు ఇతడు దైవ దూషణ చేస్తున్నాడని చెప్పారు. నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా అని ఆయన్ని తీసుకువెళ్ళి మరణానికి అప్పగించారు. జ్ఞానులు సహితము నమ్మకం ఉంచలేని దేవుని యొక్క ఆ యొక్క వాక్యం మీద ఆమె ఎంతలా నమ్మిందంటే, ఎటువంటి సంశయము, ఎటువంటి డౌట్ ఆమె హృదయంలో లేకుండా వెంటనే ప్రభువా నాకైతే ఆ నీళ్లు నాకు ఇవ్వవా, జీవితాంతము నేను దప్పికొనకుండానట్లు ఆ నీళ్లు నాకు ఇవ్వవా అని ఆమె అడుగుతుంది. అంటే ఆమె పూర్ణ అంగీకారముతో, పూర్ణ మనస్సుతో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలనందు విశ్వాసం ఉంచింది, నమ్మింది. ఎంత మాత్రము అనుమానము కొంచెమైనను కూడా లేకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో నమ్మి నాకు ఇవ్వవా అని ఆమె అడిగింది, కోరుకున్నది. కాబట్టి ప్రభువారు ఎంతోమంది ఆయన్ని నీవు దేవుని కుమారుడు అన్నప్పుడు కూడా ప్రభువారు ప్రత్యక్షముగా సమాధానం చెప్పలేదు. ఫరో అడిగినప్పుడు, ఇంకా ఇతరులు అడిగినప్పుడు, మరి పిలాతు అడిగినప్పుడు కూడా సమాధానము చెప్పనటువంటి ప్రభువు ఆ క్రీస్తనబడిన మెస్సయ్యను నేనే అని ఆమెకు చెప్పగలిగారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము మనలను స్వస్థపరుస్తుంది. మరి ఆ రోజు ఆమె ఆత్మీయమైనటువంటి స్వస్థతను పొందుకొని అనేకులను ప్రభువు తట్టు నడిపించడానికి గల కారణము ఆయన మాటల యందు ఆమె విశ్వాసం ఉంచడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటల యందు సంపూర్ణమైన విశ్వాసమును ఉంచుదాం. మరి మీనా సిస్టర్ మనల్ని కూడా ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, మహాప్రియుడ, మా ప్రియమైన తండ్రి, దైవకుమార, రక్షకుడ, పరిశుద్ధురా అని వేలాది దూతలతో నిత్యం కొనియాడబడుతున్న గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నీ వంటి వాడు భూమి మీద ఎప్పుడూ లేవు. నీ గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త. అవును ప్రభాతండి ఆయన తండ్రి, మా తండ్రిగా నువ్వు ఎంత దండి ప్రభుత్వం పొందావు. మా పాపలు, మా ఆలోచన, తలంపులు కడిగి వేసి నీ పరిశుద్ధమైన ప్రియకుమారుని ఇహలోకని మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాచి కాపాడేటువంటి ప్రభాతాన్ని పంపి ఉన్న ప్రభా. నిజమే తండ్రి, ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. మమ్మల్ని బిడ్డలుగా ఎన్నుకున్న ప్రభాతాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చావు ప్రభాతాన్ని. ఆయన ప్రభాతండి, ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభాతండి, దహిలా మినిస్ట్రీ వారు ప్రభాతండి, ప్రతి ఒక్కరూ స్వస్థత గురించి ప్రభాతండి, ఆ అద్భుత కార్యాల గురించి ప్రభాతండి, ప్రార్థన మా మొర ఆలకించిన వాడా తండ్రి, మాకు సహాయించిన ప్రభాతండి. ఈ చిన్న మందగా మేము కూడుకొని ప్రభా నీకు మొర పెట్టుతుండగా మా మొర ఆలకించిన వాడు నువ్వు ఒక్కడివే ప్రభాతండి. నువ్వు గొప్ప దేవుడు ప్రభాతండి. నిజమే తండ్రి, నీ కార్యం గొప్ప ప్రభాతండి. ఆయన మేపాటి వారు ప్రభాతండి, ఏ యోగ్యత లేని వారు ప్రభాతండి. మా ఆలోచన తలంపుల మంది సమస్తను వేరుగున్నాడు ప్రభాతండి. ఆయన తండ్రి, నీకే ఆయుష్కరంగా మాలో ఏమున్నా తీసివేయండి ప్రభాతండి. ఆయన లోకాసులో మేము పడిపోకుండా ప్రభాతండి, నీ బిడ్డగా జీవించే అట్టి కృపను మాకు దయచిన ప్రభాతండి. నిజమే తండ్రి, గొప్ప కార్యాలు చేసే తండ్రి, జీవానిచ్చే దేవుడు ప్రభాతండి. ఆయన ప్రభాతండి, మహావైద్యుడు ప్రభాతండి, కనికరంగల గొప్ప దేవుడు ప్రభాతండి, కృపామయుడు ప్రభాతండి, జారిగలగ తండ్రి నువ్వు ఒక్కడే ప్రభాతండి. ఆయన ఎవరు చూపించగలరు ప్రభా మా పైన ఎంత గొప్ప ప్రేమ ప్రభాతండి. నీవే కదా తండ్రి మమ్మల్ని కాచి కాపాడువాడు ప్రభాతండి. అయ్యా నాయనా తండ్రి, మొరపెట్టి వారు ప్రతి ఒక్క మొర ఆలకిస్తానన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించిన వాడు ప్రభాతండి. ఆయన వట్టి వారి మట్టి కొండల ప్రభాతండి, నీ హస్తంతో అమర్చావు ప్రభాతండి, నీ ఉప్పురుతో బ్రతిచ్చిన వారు ప్రభాతండి. ఆయన నీవు లేనిది మేము లేని ప్రభాతండి. నాయన మాలో ప్రతి ఒక్క అవయవం ప్రభాతండి, శిరస్సు నుండి నాయన ప్రభాతండి, అరి పాదం సమస్తం ఎరిగిన వాడు ప్రభా.
మాలో ప్రతి ఒక్క తండ్రి ఏ భాగానికి ఏ గాయంతో ఏ బాధతో దుఃఖంతో ఆయన తండ్రి అవయం బాధపడుతుందో అయ్యా నయ్యాని కృపా కనికరం చూపించిన ప్రభు ప్రతి ఒక్క దాన్ని ముట్టి స్వస్థపరచని ప్రభు ఆయన ఆ కార్యాలతో మనసు తండ్రి సమస్తం చేయగల తండ్రి నువ్వు ఒక్కడివే ప్రభా నీ కనికరం చూపించిన ప్రభాతాన్ని ఆయన ఆ ప్రభాతాన్ని ఇస్తారు తండ్రి వదిన గారిని మీ చేతులకు అప్పచెప్తండి ఆవిడని జ్ఞాపకం చేసుకుంటండి ఆయన బిడ్డ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు ప్రభాతం ఆయన ఆ ప్రభ బిడ్డకి ముందుగా తండ్రి తెలియచేసిన వాడా వందనాలు తండ్రి ఆ నొప్పిని భరిస్తుండగా తండ్రి ఆ బిడ్డని కాచి కాపాడో ప్రభాతం తన మొర ఆలకిచ్చో ప్రభాతం ఆయన ఆమె హృదయంలో తను మొర పెట్టిన మొర అంతా ఆలకిచ్చో ప్రభాతం ఆ బిడ్డని తెలియచేసి ప్రభా సమయానికి ఏ ప్రమాదం రాకుండా తని ఆ కాయని తీసివేసిన సహాయం చేసిన వందనాలు ప్రభాతని ఆయన ఆ ప్రభ ఎంత గొప్ప కార్యం చేసావు ప్రభాతని అందుని బట్టి మీ పాదాలకి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను తని మరలా ప్రభాతాన్ని ఆయన రిపోర్ట్స్ లో ప్రభా ఆయన ఎంత కార్యం చేసిన వాడు ప్రభాత ఆ రిపోర్ట్స్ లో కూడా ఎటువంటి అపాయం రాకుండా మీరు గొప్ప కార్యం చేసిన ప్రభా అందరి బట్టి రాత్రి వేళ ప్రభాతం ఆయన మీ పాదాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నాయన ప్రభా తండ్రి బిడ్డనాయన ప్రభా హాస్పిటల్ ఉండి లేచి త్వరగా తండ్రి వచ్చుటకు ఆమెని సాక్షిగా ఎంత గొప్ప కార్యం తండ్రి చేయగల ఆయన తప్ప మరొక తండ్రి లేరని నీ సాక్షిగా చెప్పినట్టు బిడ్డకు దయచిన ప్రభా తండ్రి ఆయన తండ్రి ఆయన ఆ ప్రశ్న ఆయన ప్రతి ఆ ప్లేస్ దగ్గర ప్రభా ఆయన బిడ్డని మీ హస్తంతో ముట్టండి ప్రభాతాన్ని మహావైద్యుడి ప్రభాతాన్ని మహా కనికరం గల గొప్ప దేవుని ప్రభాతాన్ని ఆయన ఆ ప్రభాతాన్ని నీ అరిచిత్ర చెక్కు నీ సొత్తం ప్రభాతాన్ని బిడ్డని లేవనెత్తండి ప్రభాతాన్ని మాట్లాడండి ప్రభాతాన్ని హాస్పిటల్లో ఉంటుండగా బిడ్డకు తోడుగొంటూ సహాయం చేయని ప్రభాతాన్ని ఆయన వైద్యులు ఏపాటి వారి ప్రభాతాన్ని నీవు ఇచ్చిన జ్ఞానంతో వారు చేయగలుగుతాను మహావైద్యుడి ప్రభాతాన్ని ఆ బిడ్డ తొందరగా కోలుకొని ఇంటికి రావాలి ప్రభాతాన్ని ఈ సాధ్య గొప్ప తండ్రి నా తండ్రి గొప్ప కార్యం చెప్పుకున్నట్టు బిడ్డకు దయచేసి ప్రార్థిస్తున్నాం నువ్వు మహిమ ప్రభలు నీకే రావాలి ప్రభు ఎందుకంటే నువ్వు మరణాన్ని జయించి గొప్పదేని మరణ జీవాలు నీ చేతులు ఉన్నాయి ప్రభాతం లాజ్ని ఏ విధంగా సమాధులు సజీవైపు అటు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రార్థిస్తుంది ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది ఆమె భర్త బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటుంది వారు చేసిన తండ్రి బిడ్డకి తల్లికి తోడుగా ఉన్న బిడ్డలు అందరూ జ్ఞాపకం చేసుకుంది హాస్పిటల్లో ప్రభాతాన్ని ఉన్న తండ్రి ఎవరెవరు ఏ బిడ్డలు ఏ బాధతో ఆయన ఏ వ్యాధితో ఏ కష్టంతో ఉన్నారో అయ్యా నువ్వైతే చూచుచున్న వాడు ప్రభాతని నీకు మరిగేంది ఏది లేదు ప్రభాతని నీ హస్తంతో ముట్టండి ప్రభాతని ప్రతి ఒక్క గాయాన్ని తీవేండి ప్రభాతని నీవే తీయగల గొప్పది మహావైద్యుడు ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది ప్రతి ఒక్క వైద్యుడికి ప్రభా సరైన జ్ఞానం ఇచ్చేతని వారు చేసే ప్రతి ఒక్క పని పాటల ప్రభాతం బిడ్డలకు తోడుకుంటూ సహాయం చేయన ప్రభాతని ఆయన అక్కడ పని చేసిన ప్రతి ఒక్క బిడ్డలు నర్సు డాక్టర్ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేస్తుంది ఈ కృపా కనికరం చూపించిన ప్రభాతాన్ని ఆయన ఆ బిడ్డ చుట్టూ ముట్టి స్వస్థపరిచిన ఆయన హాస్పిటల్ ఉంటట్టుగా తండ్రి బిడ్డతో మాట్లాడని ప్రభాతాన్ని నువ్వు మాట్లాడే దేవుడు ప్రభాతాన్ని గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు ప్రభు ఆ నిప్పుడే లేకుండా ఏ నామంలో విడిచిన ప్రార్థిస్తుంది నీవే చేయగల గొప్ప దేవుడు ప్రభాతాన్ని ఆయన కుటుంబం చుట్టూ మీ కంచి కావాలని ప్రార్థిస్తుంది అలాగే నాయన ప్రభాతాన్ని దేవుడు అన్న జ్ఞాపకం చూసుకుంటాను బిడ్డ నాయన ప్రభాతాన్ని నేను అప్పుడు కూడా ప్రభాతాన్ని జ్వరంతో బిడ్డని ముట్టి స్వస్థపరిచే ప్రభు ఆయన ఎప్పుడు ప్రభాతాన్ని ఆయన బిడ్డకి ఎటువంటి బలహీనతలు ఉన్నా శిరస్సు నుండి అరిపాద వరకు ముట్టి స్వస్థపడి నీ దైవ కుమారుడు ప్రభాతాన్ని నీ సేవకే చేసిన గొప్ప కుమారుడు ప్రభాతాన్ని బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాను ఆ సేవా పరిచయం జ్ఞాపకం చేసుకుంటాను సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటాను సంఘ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాను నీ సేవకురాలు జ్ఞాపకం చేసుకుంటాను వారు వృద్ధాప్యం వరకు తండ్రి నీ బిడ్డలుగా వాడబడి అట్టి కృపను దయచేయని ప్రార్థిస్తుంది ఆయన బిడ్డలో ఎటువంటి బలహీనతలు ఉన్నా ఏ నామంలో వృద్ధి చేయని ప్రార్థిస్తుంది ఆయన ఆ ప్రభాతాన్ని బిడ్డను తండ్రి తొందరగా ఆ రిపోర్ట్ లో ప్రతి ఒక్కటి దాంట్లో తండ్రి నార్మల్ గా వచ్చేటకు సహాయం చేయని ప్రార్థిస్తుంది ఆయన బిడ్డనైతే నువ్వు చూచి వాడు ప్రభాతాన్ని తనలో ఎటువంటి బలహీనతలు ఉన్నా తండ్రి నీవే కృపా కనికరం చూపించి బిడ్డడు ఆరోగ్యం ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంది ఆయన గొప్ప కార్యం చేయని ప్రభాతం చేయగల గొప్ప దేవుడు ప్రభాతాన్ని నీకే సాధ్యం ప్రభాతాన్ని జారగని తండ్రి కరుణామేడ తండ్రి ఆయన గొప్ప దేవుడు ప్రభాతాన్ని మీ పాదాలు తంత్రి మీ చేరుతున్నాం ప్రభాతాన్ని మమ్మల్ని కనికరించండి ప్రభాతాన్ని కాపాడండి ప్రభాతాన్ని ఆయన ఆ ప్రభాత ఎత్తున తండ్రి సేవకులను జ్ఞాపకం చేసుకుంటుంది వారి సంఘ బిడ్డలు జ్ఞాపకం సంఘాలు ఎవరైతే బలహీనత ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాను ఆయన వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాను బిడ్డల తన అన్నింటిలో తోడుకుండా నడిపిస్తుంది దాన్ని బట్టి వంతని బిడ్డల తండ్రి పెద్ద కుమార్తె వస్తున్న ప్రయాణం తోడుగా ఉండి క్షేమంగా గృహానికి చేరుకుని అట్టి కృప దయచని ప్రార్థిస్తుంది బిడ్డకి అవసరతలు బట్టి తల్లిదండ్రులు చింతిస్తారు ఆ చింతన తండ్రి ఆ ఒత్తిని కూడా తీసివేసి
బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యం చేసే శ్వాసం మీ నమ్మి పొంది ఉన్నాను ప్రభాతండి. ఆయన ఆ ప్రభాతాన్ని కనికరం తండ్రి, జారిగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆయన కృపగల తండ్రి, నాయన నేను మొర పెట్టిన ప్రతి ఒక్క మొర ఆలకిస్తాను అన్న ప్రభాతం. ఆయన రాత్రులు మా అందరూ మొర ఆలకిస్తున్న గొప్ప దేవుడు ప్రభాతని. ఆయన తండ్రి నీవు లేనిదే మేము లేని ప్రభాతని. ఈ రోజు ఇలా ఉన్నామంటే కేవలం కృపా కనికరం ప్రభాతని. మమ్మల్ని ఎంతగా ప్రేమించి కాపాడుతున్న ఎవరయ్యా తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారు? ఎవరయ్యా మాపై ఎంత జాలి చూపిస్తుంది? ఎవరయ్యా ప్రభా మాపై ఎంత కనికరం చూపిస్తారు? అయ్యా కేవలం నువ్వే కదా ప్రభాతని. మేము ఇలా ఉన్నామంటే ప్రభాతండి కేవలం కృపా కనికరం ప్రభాతని. ఆయన నీవు లేనిదే మేము లేని ప్రభాతని. ఆయన తండ్రి ఈ దహిలా మినిస్టర్ ద్వారా ప్రభాతని వారు చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటుంది. నీ దైవజాన్ని తండ్రి కుమార్తెని జ్ఞాపకం చేసుకుంటుంది. వారొక పరిచయం జ్ఞాపకం చేసుకుంటుంది. బిడ్డల ఆరోగ్యం జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన ప్రభాతని సంఘాన్ని ఇంకా తండ్రి బాగుగా వాడుకోమని ప్రార్థిస్తుంది. వారి తండ్రి నాయన మరికి ఏని మాటలు మాకు తెలియచేసిన కొందనాలు ప్రభాతం. నిజమే ప్రభాతం సమయశ్రీ ఆయన నీరు చదువుతండి. నేను అప్పటికి తండ్రి జీవజలాన్ని ఇచ్చి తండ్రి నీ ఎరిగి ప్రభాతండి నీ విశ్వాసం ఉండబట్టి పెట్టని బట్టి మాట్లాడినవాడు వందనాలు ప్రభు. అట్టి కృప మీ చిత్తం అయితే మాకు ఇచ్చిన ప్రభాతం. మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, తప్పిపోతున్నాం, మేము పాపంలో పడిపోతున్నాం ప్రభాతని. ఆయన మమ్మల్ని క్షమించిన ప్రభాతని, మమ్మల్ని బిడ్డలుగా చేర్చుకున్న ప్రభాతని, అట్టి కృప మాకు దయచిన ప్రభాతని. నాయన ఆ ప్రభాతని నీ దాసుడు తండ్రి వచ్చే ప్రయాణం అంతట్లో తోడుగొండి క్షేమంగా గృహాన్ని తెచ్చి మా మధ్య ఉంచిన వాడ వందనాలు ప్రభాతని. అయ్యా నాయన ఉద్యోగులు ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాం తండ్రిగా అధికారిగా ఉండి తోడుగొండి సహాయం చేస్తున్న వందనాలు ప్రభాతని. ఆయన వాహనం చుట్టూ మీ కంచు కాపుదల ఉంచి దేవదూతలు కావలించిన ప్రభాతని ప్రయాణం అంతలో తోడుగొండి సహాయం చేస్తున్న వాడ వందనాలు. వారిద్దరి తండ్రి ఇద్దరు బిడ్డల తండ్రి మంచి ఆరోగ్య శక్తిని ప్రార్థిస్తుంది. అలాగే నాయన ప్రభావం చేసిన పరిచయం ఇంకా బాగా ప్రార్థిస్తుంది. సంఘాన్ని దీవించిన ప్రభాతని విన్నవారు చుట్టుపక్కల వారు ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని సాక్షిగా దేవుడికి చేసిన కార్యాలు బిడ్డలు చేస్తున్న పరిచయం బట్ ఇంకా బహుగా వాటిని అట్టి దయచేయని ప్రార్థిస్తుంది. ఆయన వారికి ఇచ్చిన 20 బిడ్డలు 6 ఆస్తిని మీ చేతులకు అప్పచెబుతాను. వారి చదువులు అన్నింటిలో తండ్రిగా తోడుకొని సహాయం చేయని ప్రార్థిస్తుంది. వారికి ఆరోగ్య విషయంలో అన్నింటిలో తోడుకొని సహాయం వారు వెళ్ళి వస్తూ ఉన్న ప్రయాణం అంతటి తోడుകൊണ്ട് సహాయం చేయని ప్రార్థిస్తుంది. నాయన బిడ్డలకి ఏం కావాలి ఏం సమస్త నువ్వే తీర్చివాడు సహాయం చేయని ప్రార్థిస్తాను. నాయన పేరు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే నాయన ప్రభాతాన్ని నాయన ప్రభా శ్రీకాంత్ అనేని శాంతరం స్థితిని అమ్మగాని కూడా మీ చేతికి వారికి ఆరోగ్య జ్ఞాపకం చేసుకుని బిడ్డలకే అవసరం ప్రతి అవసరంగా తండ్రిగా ఉండి తోడుగుండి సహాయం చేసిన వాడు వందనాలు ప్రభాతాన్ని. శ్రీకాంత్ అన్నయ్య గారు పూర్ణ ఆరోగ్య శక్తిని బిడ్డడికి ఏం ప్రతి ఒక్కటి తీసి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని ఇచ్చి మీరే తోడుగుండి సహాయం చేయని ప్రార్థిస్తుందని. ఆయన అమ్మగారు కూడా మీ చేతికి తన కాలేజీ చదివినంతటి జ్ఞాపకం చేసుకుంటుంది. బిడ్డ ఎవరైనా ప్రయాణం చుట్టూ మీ కంచె కాపులను ప్రార్థిస్తుందని. బిడ్డకి తోడుగుండి సహాయం చేయని ప్రభు తన ఆహార విషయం జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన తన మాత్రం శాంతని మీ చేతికి బిడ్డ నా ప్రార్థన బిడ్డ తన ప్రార్థన ఎంతో మందికి తన దీవెన కనుక దీవిస్తున్న వందనాలు ప్రభాతని బిడ్డ నాస్తి దీవించిన బిడ్డకి ఏ అవసరం ప్రతి అవసరతని ఏ స్నామంలో విడుదల చేసి ఆ కుటుంబం చుట్టూ మీ కంచె కావాలని ప్రార్థిస్తుందని. నాయన వదిన గారి కుటుంబాలు కానీ మధ్య గారి కుటుంబం ప్రతి ఎప్పుడైనా మీ జ్ఞాపకం చూసుకుంటుంది. అయ్యా నాయన ప్రభాతం ఈ రాత్రి ప్రభాతాన్ని నాయన ప్రతి ఒక్క కుటుంబాలు మీ చేతికి అప్పచెప్తుంది. ఎవరు ఏ బాధతో దుఃఖంతో అనారోగ్యంతో వ్యాధులతో గాయంతో ఉన్నారో తండ్రి నాయన యాక్సిడెంట్తో మూలిచ్చిన హాస్పిటల్ నాయన ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాయి. పడకల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి ఒక్కరి మీద తండ్రి నాయన తండ్రి నీ కృపా కనికరం చూపించండి. వారి ఆరోగ్యం జ్ఞాపకం చేసుకుంటాను. వారి గాయాలు కట్టు వాడిని ఒక్కటివో ప్రభాతని ప్రతి ఒక్క హృదయాన్ని చూచడం ప్రతి ఒక్క గాయాన్ని కట్టడం ప్రార్థిస్తుందండి. ఆయన ప్రభాతండి జాలి గల తండ్రి ప్రభాతని నేను మరణం చేతిలో నీవు పురితో బ్రతిచ్చిన వారు ప్రభాతని బిడ్డని కాచి కాపాడిన ప్రభాతని లేవనెత్తండి ప్రభాతాన్ని నేను ప్రతి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాను. నేను చెప్పుకోలేని బాధతో దుఃఖంతో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నేను సృష్టిలో సమస్త బిడ్డని సృష్టించేవాడో ప్రభాతం ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి రాత్రికాల సమయంలో అప్పచెప్తున్నాను. ఆయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ప్రతి ఒక్కరికి నీ కృపా కనికరం చూపించిన ప్రభాతాన్ని అయ్యా నీ ఆస్తంతో దాన్ని కాచి కాపాడని ప్రార్థిస్తుంటాను. నేను ఏ బిడ్డని విడిచిపెట్టగలను ప్రభాతాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. ఆయన అలాగే తండ్రి నేను ప్రభాతాన్ని పద్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆమె ఆరోగ్య జ్ఞాపకం చేసుకుంటాను. ఆమెకి ఇచ్చిన బిడ్డలే అందరూ జ్ఞాపకం చేసుకుని అల్లుళ్ళు కూతులు ఆయన తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది. ఎవరికి ఏ సమస్య బాధలు ఉన్నాయో తను
ఆయన కృపగల తండ్రి సమస్తం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్క దాని నుండి విడుదల చేసి ఆయన వారికి పూర్ణ ఆరోగ్య సత్యం బలాన్ని ప్రార్థిస్తుంది. సుధాకరకారంగా కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను మీ చేతులకు అప్పను. ఆ బిడ్డలో ఎటువంటి బలహీనతలున్నా ఏ స్నాములు విడుదలను ప్రార్థిస్తుంది. అలాగే నాయన ప్రభాతని ఎన్నో చెప్పుకునే బాధలు వ్యాధులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాయి. నాయన ప్రభాతని ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభాతని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులను ప్రార్థిస్తుంటాయి. ఇస్తారుగా మరి తన ఆ బిడ్డను మీ చేతులు చెప్పినారు. ఆయన బిడ్డ చుట్టూ మీకు కొంచెం మాట్లాడిన ప్రభాతం ధైర్యపరచండి. ప్రభాతం నేనున్నాను, భయపడకని గొప్పది ఏంటని మాట్లాడితే తెలియచేసిన వందనాలు ప్రభాతం. బిడ్డను లేవంటే తొందరగా కోలుకోవాలి ప్రభాతం. మరలా ఇంటికి తండ్రి చామగా వచ్చిన ప్రభాతం. ఆయన తండ్రి ప్రభ నీ సాక్షిగా నీ చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీ సాక్షి మా మంది తండ్రి మరలా మంగళవారం ప్రభాతం గొప్ప కార్యం తన నోటి ద్వారా మీ వినే భాగ్యం తెచ్చిన ప్రార్థన. అవును ప్రభాతం, నువ్వు కార్యాలు చేసే గొప్పది అండి ప్రభాతం. నీవి తప్ప మరొకటి మా తల్లివి తండ్రి సమస్త ప్రభాతాన్ని నేను ఏ కార్యాన్ని చేయగల గొప్పదని. అవును ప్రభాతాన్ని మేపాటి వారి ప్రభాతాన్ని మా కుటుంబాలందరూ జ్ఞాపకం చేసుకుంటాను. విజితే వేణు జ్ఞాపకం చేసుకుంటాను. వారి పని పాటలు జ్ఞాపకం చేసుకుంటాను. బిడ్డల తల్లిగా తండ్రిగా తోడుగా సహాయం చేయని ప్రార్థిస్తుంటాను. సరైన ఆలోచన జ్ఞానం ఇచ్చి నడుపుని ప్రార్థిస్తుంటాను. ఆయన ఆ ప్రభాతాన్ని వర్తకుడు జ్ఞాపకం చేసుకుంటాను. రక్షణ లేని అందరూ తండ్రి నాయన నమ్మి రక్షణకు వచ్చేట్టుకు కృపదయచని ప్రార్థిస్తుంటాను. ఆయన నీవే సమస్తం మాకు తండ్రి ప్రభు. నీవి లేనిది మేము లేని ప్రభాతాన్ని ఆయన ప్రభు మే పాటి వాడు ప్రభాతాన్ని నేను ఈ లోక బంధాలు పాపంలో పడిపోతున్నామేమో ప్రభాతం. మా పాపం ఆలోచన మా పాపం తలను మనం తీసుకోండి ప్రభాతం. నీ వాక్యాన్ని నడుచుకునే అట్టి కృపను మాకు దయచేయని ప్రార్థిస్తున్న ప్రభాతం. అయ్యా నాయన ప్రభాతం మా మొర ఆలకించింది. నన్ను నా భర్త నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభాతాన్ని ఆయన ప్రభా మాలో ఎట్టి బలహీనతలు నేయిస్తున్నామని ప్రార్థిస్తుంది. మాకు ఈ విధంగా నువ్వు కాచి కాపాడుతున్నావు. మాకు ఎన్నో ప్రమాదాలను కాచిన ఆయన నీ కార్యం చాలా గొప్ప ప్రభు. ఎన్నిసార్లు మమ్మల్ని ప్రమాదాలకు రాకుండా కాచి కాపాడపరు. అందరిని బట్టి మీ పాదాలకి లెక్కలేని సూత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఆ ప్రభాతాన్ని నన్ను నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఆయనకి ఇచ్చే ఉద్యోగంలో ఎటువంటి ఒత్తులున్నా తండ్రి తీసివేసి తోడుగా సహాయం చెందని రాకపోకలో ప్రయాణం అంతలో తోడుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా కుమార్తెను మీ చేతికి వెళ్తాను. తన బ్రతుకు దినములన్నీ తండ్రి నేను స్తుతించిన గణపరిచి నేను తెలుసుకునే అట్టి జ్ఞానాన్ని తెచ్చని ప్రార్థిస్తుంటాను. బిడ్డ లోక బంధాల్లో పడిపోకుండా నేను గ్రహించిన వెంబడించే కుమార్తెని సాక్షిగా నిలబడాలని ప్రార్థిస్తుంటాను. తనకి కావాల సమస్త వెరుగుతాను. నీవే ఇవ్వగలవు తండ్రి ప్రభాతాన్ని. బిడ్డ తోడుకుండా సహాయం చేయని ప్రార్థిస్తుంటాను. అన్నిట్లో తోడుకుండా సహాయం చేయని ప్రార్థిస్తాను. అలాగే రాత్రి ప్రతి ఒక్కటిని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఎవరే బాధతో దుఃఖంతో కష్టం ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఆ ప్రభాతాన్ని మరొకసారి తండ్రి ఆయన దహిలా మినిస్టర్ మీ చేతులకు అభ్యంతరం బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకుంది. వారి ప్రార్థన ప్రభాతాన్ని మీ పాదాలకు లెక్కలే సుతుంది. ఆయన బిడ్డలు బహుగా వాడిని ప్రార్థిస్తున్నారు. సంఘాన్ని దీవించిన ప్రభాతాన్ని నేను వారు విత్తపోయే వాక్యం తన ఎంతో మంది ఆ కుటుంబాలు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం ప్రార్థిస్తుంటారు. నేను వారు ఇంకా తన్ని వారి ఆరోగ్య జ్ఞాపకం చేసుకుంటాను. బిడ్డలకి ఏం కాదు సమస్త సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తుంటాను. నేను వారి పని పట్ల అన్నింటిలో తోడుకుంటూ సహాయించడం ఆ కుటుంబం చుట్టూ మీ కంచె కాపుని ప్రార్థిస్తుంటాను. ఆయన ఆ ప్రభాతాన్ని పేరు ప్రతి కుటుంబాల ప్రభాతాన్ని మీ చేతికి రాత్రి వేళ చెప్తుంటాను. నాయన కృపా కనికరం చూపించి నాయన తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన తండ్రి దగ్గర జ్ఞాపం చేస్తూ ధూపం వల్ల చేరి ప్రతి ఒక్క పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు ప్రభాతాన్ని. అవును ప్రభాతాన్ని నీవే మా తండ్రి సర్వాధికారి ప్రభా. నీవి లేనిదే మేము లేని ప్రభాతాన్ని నాయన మా తల్లి తండ్రి సమస్త నీవే ప్రభాతాన్ని. నాయన తండ్రి మరొకసారి ప్రభాతాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని త్వరలో రాను తండ్రి నాయన తండ్రి మా ప్రార్థనలు విని తండ్రి మా పట్ల చేసిన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చేసిన ప్రార్థన అంతా సన్నిధి చేర్చుకోండి. బ్రతులాడి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, హాస్పిటల్లో ఉన్న ఎస్తేరు వదినకు, డేవిడ్ రాజు అయ్యగారులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.